ఒక్కసారి ఇక్కడ ఇదే ఆంధ్రజ్యోతిలో చెట్లు నరికివేత ఆపడినట్టు హెచ్సియుకి సంబంధించిన ఒక వార్త ఉంది. గురువారం దాకా కంచగచ్చుబోలులో ఎలాంటి పనులు వద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నేడు మళ్ళీ విచారణ. ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే. వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున్న ఒక చెట్టును కొట్టేయాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ అయినా నిబంధనలు వర్తిస్తాయి. అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషనర్ల తరపు లాయర్ల వాదన, అది ప్రభుత్వ భూమే, పరిశ్రమల కోసం ఉద్దేశించింది. కంచగచ్చుబోలి అటవీ భూమి అని ఏ రికార్డులో లేదు. పాములు, ముంగిసలు, నెమళ్ళు ఉంటే అడవి అవుతుందా? అలాగైతే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో అడవే. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తూ, ఇక ఐఎంజీ భారత తీర్పులో కంచగచ్చుబోలి భూమి స్వభావం ఏంటనేది ఉందా? అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించింది హైకోర్టు. కంచగచ్చుబోలిలో సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిలో ఉన్న చెట్లు నరికివేతను ఆపేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం ఇదే అంశంపై తాము మళ్ళీ విచారణ చేపడతామంటూ అప్పటి వరకు ఈ భూమిలో ఎలాంటి పనులు చేపట్టవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచగచ్చుబోలిలోని 400 ఎకరాల భూమిని టీజీఐఐసిసికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 54 కొట్టేయాలంటూ, సదరు భూమిలో చెట్లు నరికివేత చదును చేసే పనులు వెంటనే ఆపాలంటూ విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు వటా ఫౌండేషన్ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. అయితే హెచ్సియులో లాఠీ చార్జీ, విద్యార్థులు, ప్రొఫెసర్లపై లాఠీ జులిపించిన పోలీసులు, 30 మందికి గాయాలు. వేలం నిర్ణయాన్ని రద్దు చేయాలి, లేకుంటే ఆందోళన ఉధృతం. విద్యార్థి సంఘాల హెచ్చరిక, యూనివర్సిటీలకు 100 ఎకరాలు ఎందుకు? ఇదేం మహారాజుల కాలం కాదు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. ఇక నేను ఎక్కువ మాట్లాడను. హెచ్సియు గురించి మీ అందరికీ తెలుసు. గత 4 రోజుల నుంచి విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష నాయకులు హెచ్సియు దగ్గర, కంచగచ్చుబోలి దగ్గర వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిరసనలో భాగంగా రోజుకు ఆ నిరసన ఉద్రిక్తతకు దారి తీస్తూ ఉంది. నిన్న పోలీసులు లాఠీ చార్జ్ చేసిరు అక్కడున్నటువంటి విద్యార్థుల మీద, విద్యార్థి నాయకుల మీద. సో పోలీసుల అత్యుత్సాహాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది తప్పని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పోలీసులకు కొట్టే రైట్స్ ఎవరు ఇవ్వలే. అక్కడ జరుగుతున్నటువంటి ధర్నాను, అక్కడ జరుగుతున్నటువంటి నిరసనను తాత్కాలికంగా మీరు కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా మీరు ఆపే ప్రయత్నం మీరు చేయాలి. అంతేకాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని చదువుకున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తాం, అరెస్టు చేస్తాం, వాళ్ళని పొరక గుంజుకుపోతామంటే అది చట్టాన్ని ఉల్లంఘించినట్టే, చట్టాన్ని అవమానించినట్టే. సో దాన్ని ఎవరు కూడా స్వాగతించరు. కానీ ఈ గచ్చిబౌలికి సంబంధించినటువంటి విషయం గురించి కనుక మనం క్లియర్గా మాట్లాడుకుంటే మీ అందరికీ తెలుసు, అది ప్రభుత్వ భూమి అని. గత 2023లోనే మరి ఇక్కడ ప్రభుత్వానికి, అక్కడ హెచ్సియుకి సంబంధించినటువంటి ఆ రిజిస్టర్కు ఇద్దరికి, ఇరు వర్గాలకు ఒప్పందం కుదిరి ఇక్కడ ప్రభుత్వానికి 400 ఎకరాలు మేము బదిలీ చేస్తున్నామని అప్పటి రిజిస్టరు నరసింహ సంతకం పెట్టడము, మరి హెచ్సియుకు 397 ఎకరాలను మేము వేరే చోట బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం, ఒక ఒప్పందం ప్రకారము మరి ఈ యొక్క ల్యాండ్ సెటిల్మెంట్ అయినట్టు తెలుస్తున్నది. సో ఆ తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం, బిల్లీరావో అల్లీరావో ఆ కంపెనీకి ఇవ్వడం, వాళ్ళు అభివృద్ధి చేయకపోవడంతో మళ్ళీ అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం, అది కోర్టు దాకా పోవడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోవడం, సుప్రీంకోర్టు నుంచి మరి ప్రభుత్వం ఇది ప్రభుత్వ భూమి అని తీర్పు తెచ్చుకోవడం. ఆ తర్వాత ఈ 400 ఎకరాలు వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం. ఇదంతా స్టోరీ మీకు తెలుసు. గత 2-3 రోజుల నుంచి వింటున్నారు, రాజకీయ నాయకులు చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు, ఇదంతా వింటున్నారు. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, నిన్న హైకోర్టుకు పోయారు. హైకోర్టులో ఫిల్ దాఖలు చేస్తే హైకోర్టులో విచారణ జరిగితే ఎవరైతే వటా ఫౌండేషను అండ్ విశ్రాంత శాస్త్రవేత్త బాబురావు వీళ్ళిద్దరు కూడా మరి వేరువేరుగా హైకోర్టుకు పోతే, హైకోర్టులో నిన్న హైకోర్టు ఏం చెప్తుంది, తాత్కాలికంగా హెచ్సియులో ఉన్నటువంటి ఆ హెచ్సియు 400 ఎకరాలు చెప్పబడుతున్నటువంటి ఆ ల్యాండ్లో మీరు బుల్డోజర్లతో చెట్లు చదును చేయడం కావచ్చు, కొండల్ని కూల్చడం కావచ్చు, రాళ్ళు రప్పల్ని తొలగించడం కావచ్చు, కూడా దీన్ని 24 గంటల పాటు ఆపేయాలి. 3 ఇక్కడ చెప్తున్నారు, ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే అడవి అంటున్నారు, చెట్లు ఉంటే అడవి అంటున్నారు. ఇక వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తుంటే దాన్ని ఒక చెట్టుగా పరిగణిస్తారు. ఆ చెట్టును కొట్టేయాలంటే అటవీ అధికారుల పర్మిషన్ తీసుకోవాలని ఎవరు ఇక్కడ వాదనలు వినిపిస్తూ ఉన్నారు.
ఇక పిటిషన్ల తరపు లాయర్లు ఇప్పించినటువంటి వాదన, ఎవరైతే ఈ వటా ఫౌండేషను ఎవరైతే ఈ బాబురావు ఉన్నారో వీళ్ళ తరపు లాయరు ఈ రకమైనటువంటి వాదనలు వినిపిస్తే, ఇక ప్రభుత్వ తరపు లాయర్ ఏమంటున్నారంటే కంచగచ్చిబౌలి అనేది అటవీ భూమి కాదు, అటవీ భూమి అని ఏ రికార్డులో కూడా లేదు గత 20 ఏళ్ళ నుంచి. ఇంకొకటి, పాములు ముంగిసలు నెమలు ఉంటే అది అడవి ఎట్లా అవుతుంది, అట్లంటే హైదరాబాద్లో చాలా చోట అడవిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రభుత్వ తరపునటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపిస్తే, ఇక ఐఎంజీ భారత తీర్పులో కంచగచ్చిబౌలి భూమి స్వభావం ఏమున్నది, అది అడవని ఉన్నదా, లేకపోతే ఫోరంబోక్ భూమి ఉన్నదా, లేకపోతే అసైన్ ల్యాండ్ ఉందా, ఏమని ఉందో అని చెప్పేసి అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నిస్తూ ఈ యొక్క విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ఈరోజు వాయిదా వేసింది. ఈ రోజు మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు అనుకుంటా కోర్టులో విచారణ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే అటు పిటిషన్ల తరపు అడ్వకేటు వాదనలు వినిపిస్తున్నాడు, ఇటు ప్రభుత్వం తరపు అడ్వకేటు వాదనలు వినిపిస్తున్నాడు. ఇరు వాదనలు విన్నటువంటి హైకోర్టు ఏం తీర్పు చెప్తుంది అనేది ఇప్పుడు అందరికీ ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు హెచ్సియు స్టూడెంట్స్, ఇంకోవైపు ప్రభుత్వము. మరి ఏం చెప్తుంది హైకోర్టు? ఇప్పుడైతే తాత్కాలికంగా జేసీబీలు పోవద్దు, కూల్చొద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి ఆపేసింది. ఇంకోవైపు సినీ సెలబ్రిటీలు వరుసగా సేవ్ హెచ్సియు అని చెప్పేసి పోస్టులు పెడుతూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి అనేమో ప్రతిపక్షాలు, స్టూడెంట్స్, కాదనేమో ప్రభుత్వాలు. ఇక్కడ మనం చూస్తేనేమో హెచ్సియు దగ్గర, విద్యార్థి నాయకుల దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. ఎంతసేపు జంతు ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలని చెప్తా ఉన్నారు తప్ప మరి నిజంగానే అక్కడ జింకలు ఉన్నాయా, అడవి పందులు ఉన్నాయా, పెద్ద పులులు ఉన్నాయా, లేకపోతే సింహాలు ఉన్నాయా, ఏనుగులు ఉన్నాయా అనేది ఎవరు కూడా క్లియర్ చెప్పట్లే. ఏఐ టెక్నాలజీ తోటి క్లియర్గా తెలుస్తుంది. ఏఐ టెక్నాలజీ తోటి కొంతమంది లేని అరుపులను సృష్టించడం, లేని జింకల్ని సృష్టించడం, లేని ఏనుగులను సృష్టించడం, లేని సింహాల్ని, పెద్ద పుల్ని కూడా రేపు సృష్టించడం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్గా తెలుస్తుంది హెచ్సియు విద్యార్థుల వెనుక రాజకీయ కుట్రుందని, హెచ్సియు విద్యార్థుల వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. బట్ కోర్టు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. మరి కోర్టులు ఏం చెప్తాయో చూడాలి. ఎందుకంటే అక్కడ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. పోలీసులు చేస్తున్నటువంటి లాఠీ చార్జ్ సరైనది కాదని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. బట్ ఇవాళ మధ్యాహ్నం వరకు ఏదో ఒకటి తేలే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మాత్రం 100కు 100% ఈ 400 ఎకరాలు మావే, అంగుళం జాగా కూడా హెచ్సియుది కాదని చెప్తుంది. మరి ఏమవుతుందో హైకోర్టులో ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దీని మీద మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. రైట్, ఇంకా మనం చర్చించాల్సిన అవసరం ఏముందంటే, బీసీ బిల్లు ఆమోదించకపోతే కేంద్రంపై యుద్ధం చేస్తారట. మా డిమాండ్పై దిగిరాకపోతే మోదీ గద్దె దిగాల్సిందే. సీఎం రేవంత్ అసెంబ్లీ